హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ దుర్గా కలిదిండి. అయితే లాస్ట్ శ్రావణ శుక్రవారం అన్నమాట కదండి. అయితే హనీ అయితే ఫ్రెష్ అప్ అయిందన్నమాట. ఇంకైతే మార్నింగ్ అయితే కొన్ని పువ్వులు ఎక్స్ట్రా పూసాయి అన్నమాట వాళ్ళు అయితేని. ఇంకైతే టిఫిన్ అయితే పెసరపిండి ఉందన్నమాట. అయితే దోశ అయితే వేస్తున్నాను అన్నమాట. ఇంకా డేలో ఇంకా ఏమేం చేస్తాను ఏంటి అని వ్లాగ్లో అయితే మెన్షన్ చేశాను అన్నమాట. దోశలు అయితే బాగున్నాయని చెప్తున్నానండి అన్నమాట. అయితే తెలుసు కదండి, శుక్రవారాలు నేనేం చేస్తాను. ఇలా అయితే ముగ్గులు అయితే వేసుకున్నాను అన్నమాట. కాఫీ పెడుతున్నాను. కాఫీ అయితే కలిపేసుకొని మా హనీ అయితే ఆడుతుంది అన్నమాట నాతో. అయితే పాలు తీసుకొచ్చాను అన్నమాట. మార్నింగ్ అది పాలు తాగుతుంది. పాలు తీసుకొచ్చినప్పుడు ఏమైనా పెట్టినప్పుడు అలా నాతో ఆడుతుంది అన్నమాట. కాసేపు ఆడిన తర్వాత దాని వర్క్ అది చేసుకుంటుంది. అయితే తెలుసు కదండి, ఫ్రైడే మండే అయితే హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటా అన్నమాట. మనం నీట్గా ఉంటేనే కదండి ఇల్లు నీట్గా ఉంటుంది. అలాగైతే బట్టలు వాష్ చేసుకుని బట్టలు అయితే ఇలా హోల్డ్ చేస్తాను అన్నమాట. ముగ్గు అన్నమాట. ఇది పిండి కలిపి అలా ఆరబెట్టాను అన్నమాట ఎండలోని. వంటగది దగ్గర అయితే శుభ్రం చేసేసుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్స్ అయితే ఇలాగైతే ఇప్పుడు వంట చేస్తే అప్పుడు అలా నీట్గా పెట్టేసుకుంటాను అన్నమాట. ఇంకా ఇవ్వండి ఎక్కడో అక్కడ పెట్టుకున్నాను అనమాట. అలా అయితే ఈ ర్యాక్లో అయితే ఇలాగా గరిటెలు ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను సింపుల్గా. గుమ్మాల ముందు అయితే ముగ్గు అయితే ఇంకా ఆరాలన్నమాట అండి. సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడైతే వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట. అయితే డే అయితే ఇలాగే సరిపోతుందండి నాకైతే. ములక్కాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందరూ చేసుకున్నట్టే, కానీ మసాలాలు యూజ్ చేయను అనమాట. ప్రతిసారి చెప్పడం ఎందుకులే అని ఇంకా నేను చెప్పను. మసాలాలు అయితే అసలు వేయనండి. ఉప్పు, కారం, పసుపు యూజ్ చేస్తాను అనమాట. అందులో ఎంత బాగా ఉండగలను అలాగే ఉంటాను అనమాట. ఇంకైతే ఈ వ్లాగ్ ఇంతేనండి. తిరిగి వేరే వ్లాగ్తో కలుస్తాను. ఉంటానండి. నమస్తే.